जोहार सावित्रीबाई फुले, जोहार सावित्रीबाई फुले, साधिद्दाम सावित्रीबाई फुले गाరి ఆశయాలను, సాధిద్దాం సావిత్రిబాయి ఫులే గారి ఆశయాలను. జోహార్ సావిత్రిబాయి ఫులే. ఈరోజు మహనీయురాలు త్యాగమయి మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి సతీమణి మహాత్మా సావిత్రిబాయి ఫూలే గారి జన్మదినం సందర్భంగా 194వ జన్మదినం సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గంలోని చిల్కానగర్ డివిజన్లో ఈరోజు జయంతి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటా ఉన్నాము. ఈ కార్యక్రమానికి మాకందరూ ముఖ్య అతిథులుగా మా మున్సిపల్ కార్మికులు, మా మహిళలందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం సావిత్రిబాయి ఫూలే జయంతి కార్యక్రమానికి మేము గొప్ప విషయంగా భావిస్తూ ఉన్నాము. ఈరోజు ఇంత అభ్యున్నతి చెందింది మహిళలు అని అంటే కూడా ఆమె చేసినటువంటి సేవ, ఆమె జీవితం మొత్తం కూడా మహిళా అభ్యున్నతి కోసమే పోరాటం చేసింది. ఆమె బాల్య వివాహాలను అరికట్టాలని, అలాగే మహిళలు స్త్రీలందరూ కూడా చదువుకోవాలని, మూఢనమ్మకాలన్నిటి కూడా మర్చిపోవాలని చెప్పి మహిళలు ఎప్పుడైతే చదువుకున్నప్పుడే ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి అని చెప్పేసి ఆమె ఆ రోజునే 180 సంవత్సరాల క్రితమే అందరికి ఇంటింటికి తిరిగి చదువు చెప్పాలని ఒక గొప్ప కృతనిశ్చయంతో తన జీవితాన్ని పణంగా పెట్టింది త్యాగమయి సావిత్రిబాయి ఫూలే గారు. అలా భర్త అలాగే అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసినటువంటి సేవని ఆయన అణగారిన వర్గాల కోసం చేస్తూ ఉంటే ఈమె మహిళా అభ్యున్నతి కోసం చేస్తూ ఇద్దరు కూడా భార్యాభర్తలు వాళ్ళ జీవితం మొత్తం కూడా ఈ భారతదేశానికి, ఇక్కడ ఉన్న ప్రజానికానికి అంకితం చేసినటువంటి గొప్ప మహనీయులు వీళ్ళిద్దరిని ఈరోజు స్మరించుకోవడం మనం గొప్పగా భావిస్తూ ఉన్నాము. స్త్రీలు అందరూ కూడా చాలామంది అంటూ ఉంటారు, మాకు చదువులు నేర్పింది సావిత్రిబాయి ఫూలే, మా ముందు తరాల నుంచి కూడా మేము ఇవాళ ఈ స్థాయిలో ఉన్నామంటే సావిత్రిబాయి ఫూలే గారి చొరవ వల్లనే అని చెప్పి చాలామంది ఇంకా కూడా అంటారు. స్త్రీలకి సరస్వతీదేవి, చదువుల తల్లి సరస్వతీదేవి ఎవరు అని అంటే ఖచ్చితంగా సావిత్రిబాయి ఫూలే పేరే చెప్తూ ఉంటారు. అంత గొప్ప మహనీయురాలు జయంతి ఈరోజు మనం జరుపుకోవడం కూడా చాలా సంతోషకరం. అలాంటి మహనీయురాలి ఆశయ సాధన కోసం మనందరం కూడా పోరాటం చేయాలి. ఆమె ఆశయాల కోసం మనం ముందుకు నడవాలి. ప్రతి ఒక్క మహిళ కూడా ఖచ్చితంగా చదువుకోవాలనే ఒక కృతనిశ్చయంతో మహిళలు చదువుకుంటేనే వాళ్ళు ఒక ఇంటికి పోయినప్పుడు ఆ కుటుంబాన్ని ఏలగలుగుతారు, ఆ కుటుంబాన్ని నడిపించగలుగుతారు. వాళ్ళు చదువుకున్నప్పుడే ఒకవేళ ఏదైనా ఇబ్బంది జరిగినా కానీ వాళ్ళ స్వశక్తితోటి వాళ్ళు నిలబడగలుగుతారనే ఒక మంచి ఉద్దేశంతో మహిళలే చదువుకోవాలి. మహిళలు చదువుకోవాలంటే ఫస్ట్ బాల్య వివాహాలు ఆపాలి, బాల్య వివాహాలు ఆపి ఫస్ట్ వాళ్ళని స్కూళ్ళకి పంపాలి అని చెప్పేసి మూఢనమ్మకాలు కూడా ఏది కూడా మన మూఢనమ్మకాలు పట్టించుకోవద్దు. మనము ఖచ్చితంగా కూడా మనం చదువుకొని మనం బాగుపడాలి అనే ఉద్దేశంతో ఆమె తన జీవితం మొత్తం కూడా అర్పించింది. అంత మంచి మహనీయురాల్ని మనం స్మరించుకోవడం మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ఎడ్ల పరమేశ్ అన్న గారికి, అలాగే అశోక్ చారణ గారికి, అలాగే కొండల్ యాదవ్ గారికి, జనార్దన్ గారికి, కుయాడ రాజయ్య గారికి, మిగతా మా మిత్రులందరికీ, మా మున్సిపల్ కార్మికులందరూ కూడా, మా అమ్మలు, మా తల్లులందరికీ కూడా పేరున ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా, బాలుకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు పరమేశ్వర అన్న గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. जोहार सावित्रीबाई फूले, जोहार सावित्रीबाई फूले, साधिद्दाम सावित्रीबाई फूले आशयाలను.